తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత గౌరవంగా సమీక్షాపూర్వకంగా నడుపుకునేటువంటి పెద్ద పండుగ పసుపు పండుగ మహానాడుని యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మనం జరుపుకుంటాం 27, 28, 29 తారీఖుల్లో. అది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అయితే దీనిలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఏవైతే పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ అధికారంలో లేనప్పుడు ఎందువల్ల మనం పార్టీని అధికారంలో లేకుండా కోల్పోయామని సమీక్షించుకోవడాలు, ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయాలు అంటే అవహేళన, రాజకీయాలంటే దోపిడీ, రాజకీయాలంటే సంపాదించుకోవటం, రాజకీయాలంటే పెద్దలు చేయటం, రాజకీయాలంటే మా ఇష్టానుసారం అనే స్వభావానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారిని నటుడుగా, దేవుడుగా, రాముడుగా అనేక పాత్రలు చూసి ప్రజలు గౌరవించి ఆయన గొప్ప స్థాయికి తీసుకెళ్లిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు వారి కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో వచ్చేటువంటి మార్పులు కూడా చాలా గొప్పగా మేలు చేసామని చెప్పేసి కొన్ని పార్టీలు చెప్పుకుంటా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ రోజు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం గురించి మాట్లాడుకుంటారు. ఆనాడు ప్రతిపక్షం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కర్త కర్మ క్రియ. కాంగ్రెస్ పార్టీ చెప్తే నాయకుడు, కాంగ్రెస్ పార్టీ వద్దనుకుంటే ఆ నాయకుడే బికారి, కాంగ్రెస్ పార్టీ అనుకుంటే గెలిచినోడిని ముఖ్యమంత్రి చేస్తుంది, అసలు గెలవని తీసుకెళ్లి కూడా ముఖ్యమంత్రి చేస్తుంది. అంత నియంత్రణతో ప్రోగ్రాంతో పోయేటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక్క 9 నెలల్లోనే మట్టి కనిపించి భారతదేశంలోని రాజకీయ పార్టీ అంటే ఇలా ఉండాలని చెప్పేసి చూపించినటువంటి మానవుడు ఎన్టీ రామారావు గారు. ఆ పార్టీలో మీరు, నేను, మనందరం కూడా ఉండటం అనేది మన పూర్వజన్మ సుకృతం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసేటువంటి పెద్ద కర్మాగారం, పెద్ద పరిశ్రమ. ఈ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ పెట్టిన విధానం 2 మాటల్లో చెప్తాను. అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యంగా వెళ్తూ నియంత్రణతో పోగొడుతూ వెళ్తా ఉంటే చాలా మందికి చదువు లేదు, చాలా వర్గాలు అంటరాంతరంతో ఉన్నాయి, చదువుకి దూరంగా ఉన్నాయి, ఇల్లంటే తాటాకులు లేకపోతే 4 బొంగులుగా ఉన్నాయి, రోడ్లుండే కాదు, పేద వర్గాలన్నీ కూడా ఊరు చేరుండే. ఆ ఊరు చెరకి మురుగునీరు మొత్తం అక్కడ చేయాలి, అక్కడ దోమలు, పురుగులు లేకపోతే క్రిమికేట్ కాబట్టి అనారోగ్యాలతో ఉండేటువంటి వాళ్ళు పేదలకి, ధనికులకి చాలా అంతరాయంగా పడుతూ ఉండేది. అంతాల మేళలో ప్రమాదంగా డబ్బులున్నటువంటి వాళ్ళు ఉంటే పేదలతో మురికి వాళ్ళలో బ్రతుకుతూ ఉండేవాళ్ళు. వీళ్ళని చూడగానే అంతరాయంతరం, వీళ్ళని చూడగానే పేదరికం, వీళ్ళని చూడగానే చదువులేంతరం, ఇవన్నీ కూడా కనపడతా ఉంది. ఈ రెండింటి మధ్య దూరాన్ని తగ్గించి ఈ వర్గాన్ని చదువులో, జ్ఞానంలో, అభివృద్ధిలో, దానితో పాటు రాజకీయంగా కూడా అసెంబ్లీలోకి తీసుకురావాలని చెప్పేసి భావించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. కేవలం ఆశించి వదిలేదు, అనేక వర్గాలకి అసెంబ్లీ దేవాలయం అయితే, పార్లమెంటు దేవాలయం అయితే, చట్టసభలకి అనేక వర్గాలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీరు తెలుసు కాంగ్రెస్ పార్టీలో
తెలుగుదేశం పార్టీ అంటే స్పీకర్ని దళితుల్లో దళితుల్ని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కంట్రోల్ చేసి నువ్వు మాట్లాడు, లేదు నువ్వు కూర్చో, నువ్వు బయటికి వెళ్ళని చెప్పేసి నిర్ణయించే స్థాయికి దళితుల్ని కూర్చోబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతకంటే గౌరవం ఏంటి మనకి, ఎంతకంటే గౌరవం ఏంటి మనకి? ఆ పార్టీలో పనిచేస్తున్నందుకు మనం అందరం కూడా సంతోషపడాలి. రాజకీయాలు అంటే చిచి కాదు, రాజకీయాలంటే బ్రహ్మాండం, అభివృద్ధికి సేవలు అని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తి మన ప్రస్తుత నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. పార్టీలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఇప్పుడే నేను చెప్తా ఉంటా. విప్లవం చాలామంది ఆ మాట మాట్లాడడానికి భయపడతారు. విప్లవం అంటే చాలా మంది భయపడతారు. విప్లవం అంటే చెప్పులు కాదు, విప్లవం అంటే బాంబులు కాదు, విప్లవం అంటే రక్తపాతం కాదు, విప్లవం అంటే మార్పు. అందుకనే తెలుగుదేశం పార్టీ అంటే విప్లవ పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే విప్లవ పార్టీ. మా మళ్ళీ వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చింది. పేదవాడికి దాదాపు ఉండాలనే మార్పు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. పేదవాడు ముసలివాడైన తర్వాత ఆకలి బాధతోటి చాలా కోడలు అని చెప్పేసి కిలో బియ్యం ₹2 తీసుకొచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. జనతా వస్త్రాలు తీసుకొచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకి ఆశీర్వాదం తీసుకొచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకటేంటి రెండేంటి, విద్యావేత్తి, హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, సోషల్ స్కూల్స్, ఇన్ని రకాల మార్పులు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక మాట చెప్పిన ముగిస్తాను. పెద్దలు అన్నారు, నేను ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తా. ఎంత మార్పులు తీసుకొచ్చినటువంటి పార్టీ, అధికారంలో ఉంటే అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకొచ్చేటువంటి పార్టీ, రాష్ట్రం యొక్క తెలుగు భాష యొక్క తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పార్టీ అప్పుడప్పుడు ఓడిపోతాం. ఎందుకు ఓడిపోవాలి? చట్టవాడైతే ఓడిపోవాలి, పనికిమాలైతే ఓడిపోవాలి, క్రిమినల్ అయితే ఓడిపోవాలి, ప్రజల కోసం పనిచేయడం అయితే ఓడిపోవాలి, ప్రజల్ని గౌరవించడం ఓడిపోవాలి. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రజల కోసం తెచ్చే పార్టీ కూడా ఓడిపోతుంది. ఎందుకు ఓడిపోతుంది? ఈ రెండు కారణాలు మనం చూడాలి. ఎందుకు ఓడిపోతుంది? ఒక తెలివైనటువంటి వ్యక్తి అతను కులాన్ని పెట్టాడు. ఆ కులం గురించి నేను ప్రస్తావించదు. ఒక తెలివైనటువంటి వ్యక్తి ఒక మేకపోతు తీసుకెళ్తా ఉంటే నలుగురు క్రిమినల్స్ అక్కడ నిలబడి అది మేక కాదు కుక్కగా పడుతుంటారు. వాళ్ళ ఆలోచన మొదలైంది. ఇంకో కొంచెం దూరం అయిన తర్వాత అది మేక కాదు కుక్క చెబుతారు. నిజమైనది అనుమానం వస్తుంది. ఇంకొంచెం దూరం అయిన తర్వాత అది మేక కాదు కుక్క చెబుతారు. చిచి ఏమని కుక్కగా పట్టుకుంటున్నారు అనుకుంటారు. ఇంకా కొంచెం దూరం అయిన తర్వాత ఇంకా నలుగురిగా చదివేసైతే ఎమ్మని తెలియకపోయాడని చెప్పేసి మేక వదిలేశారు. వాడు తెలియని మేక తెచ్చుకొని దాన్ని వృద్ధి చేయాలనుకున్నారు కూడా క్రిమినల్స్ దగ్గరికి తెలివి తక్కువగా మాట్లాడు. ఈ క్రిమినల్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి అపోహలు కల్పించి వాళ్ళ మెదడులోకి విషం ఎక్కించడం వల్ల మన పార్టీ కూడా ఓడిపోతాం. ఓడిపోతే పార్టీ కంటే రాష్ట్ర ప్రజలకి నష్టం, రాష్ట్రంలో పర్యావరణానికి నష్టం, పేదలకి నష్టం, పేద విద్యార్థులకి నష్టం. ఇన్ని నష్టాలు జరుగుతున్నా ఇలాంటి మాటలు వింటా ఉన్నారు. ఇప్పుడు మా మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉండేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది. అది మీకోసం, మా కోసం, ఘనసాయి కోసం, ఇంకొకరి కోసం కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగువారి భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లల భవిష్యత్తు కోసం, పేద ప్రజల ఆత్మగౌరవం కోసం, పేద ప్రజల జీవన విధానం మార్చడం కోసం, దీనికోసం ఇప్పుడు మనం ఒక పేద క్రిమినల్ మన పక్కనే ఉండి రోజు అబద్ధపు ప్రచారాలు, తప్పుడు మాటలు, వ్యక్తిగత హననం చేయడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడ ఉన్న
మాత్రమే చూస్తామా? మనందరికంటే ఎక్కువ అవమానం పొందినటువంటి వాళ్ళు మన పార్టీలో ఉన్నారంటే నారా లోకేష్ గారే. ఖచ్చితంగా చెప్పుకొని ఆయన బాడీ షేవింగ్ చేసేవాడు, ఆయన షేవింగ్ ఉన్నగా చేసుకుంటే షేవ్ చేసేవాడు, ఆయన పక్క బాబు తీసుకుంటే ఎడతాలు చేసేవాడు, ఆయన నడుస్తుంటే ఆయన నడవడికి చూసి ఎడతాలు చేసేవాడు. మరి ఎడతాలు చేస్తే ఆ మాటలకు పడిపోతే ఆయన ఇంట్లో కూర్చోవాలి. ఈ రాజకీయాలు కూడా వద్దని హాయిగా పక్కాలి. కానీ ఒక శిల్పి రాయి శిల్పంగా తయారు చేస్తే అది దేవుడు బొమ్మైతే అందరూ కూడా మొక్కినట్టుగా ఆయన ఎవరు చెక్కకుండా కళ్ళకు తోడు చెప్పుకున్నటువంటి శిల్పంలో ఆహారంలో కానీ ఆహారంలో కానీ మాటలు కానీ భాషలో కానీ ఆలోచనలు కానీ లోకేష్ గారు పెట్టమాలో చూడండి. లోకేష్ గారు ఎక్కడ మారాడో చూడండి. సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఆలోచన రాష్ట్ర ప్రజల ఆలోచనలో మార్పులు తీసుకొచ్చారు. అడుగు తీసి అడుగైనటువంటి వ్యక్తి 4,000 కిలోమీటర్లు నడిచాడు. పక్కన తీసుకునే వ్యక్తి స్టైల్ గా తానుకుంటా ఉన్నాడు. నొంగగా గడ్డలు చేసుకునే మనిషి హీరోలాగా చిరుగడ్డలు తోడుకుంటా ఉన్నాడు. ఇవి నేను కనపడే చెబుతున్నా. కనపడని ఆలోచన, కనపడనటువంటి అనేక ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి మనం అవగాహనలు చాలా చిన్నగా చేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉండడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. అయినా ఎందుకు ఓడిపోతారు? మన పార్లమెంటు సభ్యులైన తర్వాత, కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని రకాల పిచ్చిలు వస్తా ఉన్నాయి, ఎన్ని రకాల రోడ్లు వస్తా ఉన్నాయి, ఏ పేదవాడిని తలుపు తట్ట ఎన్ని రకాల మేలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పుకోవాలి. మనం చెప్పుకోకపోతే మేక పిల్లని కుక్క పిల్లని చెప్పి రెడీగా ఉన్నారు. ఇది మేకే, ఈ మేకని మీకోసం చేస్తున్నారు. ఇది ఈకే పడవుతుంది, తర్వాత ఈకే 100 అవుతుంది, పెద్ద దొడ్డు అవుతుంది, దానివల్ల మీరు అభివృద్ధిలోకి వస్తారని చెప్పాల్సినటువంటి బాధ్యత మనకి. చిన్న కూడా చెప్పే మేక ఉన్నారు. కానీ ఎన్ని రకాల రాజ్యాంగానికి సంబంధించినటువంటి అమరావతి అనుసంధానం లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు. మీరు ఇందాక లోకేష్ గారి గురించి చెప్తాను, ఒక మాట మర్చిపోయారు. లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని ఎప్పుడు చెప్పాడు? పాదయాత్రలో చెప్పాడు. పాదయాత్రలో చెప్తే వడ్డీ హామీ అనుకున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే ఎన్ని దేశాలు తిరగాలి, ఎంతమందితో మాట్లాడించాలి, ఎంతమందిని ఒప్పించాలి, ఇక్కడ డబ్బులు నాటకం చేయాలి, ఆ పరిశ్రమను ఎక్కడ తీసుకురావాలి, ఉద్యోగాలు ఎక్కడ కల్పించాలనేది అతనికి పాదయాత్ర కంటే ముందే ఆలోచన. అంత సుదీర్ఘమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మన నాయకులు. కాబట్టి చిన్న మనసులో పెట్టుకోకుండా పార్టీ కోసం మనం ఏం చేస్తాం, పార్టీ కోసం చేయగలిగే మనకి మనం చేసుకోవడం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్నట్టుగా భావించి ఈ పసుపు పండుగ చెప్పడం చేయడమే కాకుండా నిరంతరంగా శాశ్వతంగా అధికారంలో ఉండడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఆ ప్రణాళికలు ఎప్పటికప్పుడు వస్తా ఉన్నాయి. మనం చేసేటువంటి అభివృద్ధిని చెప్పుకోకపోతే మనం నష్టపోతాం. ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంటే బిడ్డ పుట్టినప్పుడు, బిడ్డ స్కూల్కి వెళ్ళేటప్పుడు, బిడ్డ అన్నం తినేటప్పుడు, వాళ్ళకి ఫీజులు ఇచ్చేటప్పుడు, లేకపోతే ఉద్యోగం కల్పించేటప్పుడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ముసలికి పెన్షన్ ఇచ్చేటప్పుడు, ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో డబ్బులు ఇచ్చేటప్పుడు, సీఎంఆర్ఎఫ్ ఇచ్చేటప్పుడు ప్రతి కుటుంబానికి మన పథకాలన్నీ కనెక్ట్ అయి ఉంది. ఆ పథకాలన్నీ కనుక చెప్పగలిగితే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ఆ ఇంట్లో డిస్టెన్స్ కూర్చుంటుంది. ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ తాతకు జన్మెత్తి పుట్టినా కానీ తెలుగుదేశం పార్టీ కదిలించాలంటే, మాట్లాడాలంటే భయపడేటట్టు చేయాలి. అది ప్రజల కోసం మనం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన